ఇప్పుడు తులారాశి వారి యొక్క సంవత్సర సాముదాయిక ఫలం ఏ విధంగా ఉందో చూసుకుంటే గనక ఈ తులారాశి వారికి 5 ఆదాయము 11 వ్యయము. తులారాశి వారికి ఇప్పటి వరకు కూడా 9వ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు, 6వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. శని 6వ స్థానం మంచిది, గ్రహచారానికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. 9వ స్థానం గురువుకు మంచిది, అలాగే 10వ స్థానం మధ్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది గురువు. కనుక ఈ సంవత్సరం అంతా కొంతవరకు మంచి ప్రభావమే ఉంటుంది. మీ యొక్క మాట నెగ్గించుకుంటారు, బంధుమిత్రులకు మీపై అభిమానం పెరుగుతుంది. పనులు హడావిడిగా కొనసాగిస్తూ ఎవరికి అతిగా నమ్మకండి. వివాహాది శుభకార్యాలు కానీ, గృహ నిర్మాణ గృహప్రవేశాలు కానీ చేసే అవకాశం ఉన్నది. ఇంట్లో యజ్ఞయాగాది కతువులు, తీర్థయాత్ర సేవనం కలిగే అవకాశం, ఉన్నంతలో తృప్తిగా ఉంటారు. అందరి యొక్క సమాగమం, బంధుమిత్రుల సమాగమంతో కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకొని ఆనందంగా తృప్తిగా గడిపేటువంటి అవకాశము తులారాశి వారికి ఉన్నది ఈ సంవత్సరం. మరి తులారాశి వారు ఉద్యోగ విద్యార్థులకు ఏ విధంగా ఉందయ్యా అంటే, చక్కగా ఆశించిన ర్యాంకులు వచ్చు, అలాగే కొత్త ఉద్యోగులకు బదిలీ ప్రమోషన్లు ఏర్పడను, పర్మనెంట్ కాని వారికి సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉన్నది. విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశాన్ని కూడా పొందుతారు. అలాగే ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఫలితం వ్యతిరేకమైన నిరుత్సాహపడక మళ్ళీ ప్రయత్నం చేస్తే కనుక తొందరగా ఆ ఫలితాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా నెరవేరిన చక్కనైనటువంటి రీతిలో నిర్ణయం తీసుకొని ప్రయాణంలో అనుకూలతను పొందుతారు. రాని బాకీలు వివాదమైన మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు గుడివిల్ దెబ్బతిన్నా పై అధికారుల చివాట్లు ఒత్తిడి కూడా పెరుగుతుంది. అనేకమైనటువంటి పనులు నెరవేర్చేటువంటి నిర్ణయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేసి మళ్ళీ ఆలోచింపజేస్తాయి. వ్యాపారాల్లో పనుల యందు ఆసక్తి, కోర్టుల్లో జయం, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అలాగే నిందారోపణలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడి ఆత్మస్థైర్యంతో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే సాధ్యం కాని హామీలు ఇవ్వకండి. ప్రతి పని యందు వాదాలు వివాదాలు చేయకండి. మిమ్మల్ని నమ్మిన వారికి మోసం చేయకండి. మిమ్మల్ని ఆశ్రయించి వచ్చిన కొత్త వాళ్ళను నమ్మకండి. అంతేకాకుండా మీ ఉన్నతికి కొంతమంది అసూయ కలిగించి మీపై నరదృష్టి పెరిగే అవకాశం ఉన్నది. మీ ప్రయత్నాలు మీరు చేయండి. క్రయ విక్రయములు ముందుకు సాగవు కనుక కొనే దగ్గర అమ్మే దగ్గర జాగ్రత్త పడాలి తులారాశి వారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని కుటుంబ విషయం కూడా కొంతవరకు ప్రతిబంధకమగును. ప్రగల్భాలకు లోని ఖర్చులు ఎక్కబెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది కనుక మీరు కుటుంబ యాత్రలతో తీర్థయాత్రలు సేవించడం వల్ల, భగవద్ దర్శనం వల్ల, ఈశ్వర యొక్క సేవ వల్ల కొంతవరకు ఆ అశుభ ఫలితాన్ని కూడా దూరం చేసుకొని అత్యున్నత శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ తులారాశి వారి యొక్క సాముదాయిక పరాభవనామ సంవత్సర ఫలితాంశం చెప్పుకున్నాం.